ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు కూడా ఇలా మ్యాజిక్ ఎడిటింగ్ చేయాలంటే దానికోసం ఫస్ట్ మీరు ఒక నార్మల్ వీడియో షూట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఒక నార్మల్ వీడియో అనేది షూట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను కదా, ఈ విధంగా మన కెమెరాతో ఒక నార్మల్ వీడియో షూట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఈ మ్యాజిక్ ఎడిటింగ్ కొరకు మీ కైన్మాస్టర్ ఓపెన్ చేసేయండి. కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మనం యూట్యూబ్కి అయితే కొన్ని రేషియోలన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే యూట్యూబ్ కాబట్టి నేను 16:9 తీసుకుంటున్నాను. మీ పర్పస్ బట్టి మీరు 9:18 కానీ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నేను 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కెమెరాతో తీసిన వీడియో ఇక్కడ ఉంది. ఇదే అన్నమాట ఆ వీడియో. ఇదే కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ స్టెప్లో ఇక్కడ క్యాప్చర్ అని సేవ్ చేసేయండి. ఫస్ట్లో ఇక్కడ మనకి సెట్టింగ్ ఐకాన్ పైన ఒక సింబల్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్యాప్చర్ చేసి సేవ్ చేసేస్తే మనకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ కరెక్ట్ ఈ పొజిషన్ దగ్గర మనకి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది. ఆ లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీడియాలోకి పోండి. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ సెట్ చేసి ఈ విధంగా కిందకి పెట్టేయండి. సో ఈ విధంగా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కీ ఐకాన్ ఉంది కదా, డిలీట్ పైన కీ ఐకాన్ ఉంది. ఆ కీ ఐకాన్ 1 టైం ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఒకసారి ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ ఎల్లో బ్యాక్గ్రౌండ్ని పైకి పెట్టి ముందుకు జరపండి. నెక్స్ట్ ఇంకోసారి ఈ విధంగా, మళ్ళీ ఈ విధంగా. సో ఇక్కడ అయిపోతుంది మనకి. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రైట్ ఇచ్చేసి లేయర్లోకి పోండి. లేయర్లోకి పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో పోయి ఇక్కడ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా ఇక్కడ పెట్టి కరెక్ట్ సెట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి కీ ఐకాన్ ఉంటుంది. దాన్ని 1 టైం ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ ఇంకోసారి ముందుకి. సో ఈ విధంగా మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా పార్ట్ పోవాలంటే మనకి ఇక్కడ స్ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని చేసి తీసేయచ్చు. లేదంటే ఇక్కడ ఈ విధంగా ముందుకు జరిపోయండి. సో మనకి పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ చేసేయండి దీన్ని, ఈ వీడియోని. ఇట్లా ఎక్స్పోర్ట్ అయిపోతే మనకి ఇది లోడ్ అయ్యి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇది ఫుల్ అయిన తర్వాత మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ క్లిక్ చేసి 16:9 మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము, క్యాప్చర్ చేసినామే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఈ విధంగా ముందు వరకు స్క్రోల్ చేయండి. ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసిండే వీడియో ఉంది కదా, ఆ వీడియోని తీసుకొని ఎక్స్పోర్ట్ చేసిండే వీడియో ఇదే అనమాట. అది కరెక్ట్ సెట్ చేసుకోండి ఈ విధంగా. కరెక్ట్. సో ఈ విధంగా కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఎల్లో కలర్ పోవాలంటే ఇక్కడ మనకి క్రోమా కీ ఉంది కదా, ఈ క్రోమా కీ ఆన్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసి క్రోమా కీ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఒక పర్ఫెక్ట్ వేలో ఎట్లా వస్తుంది అనేది. ఈ విధంగా అన్నమాట. సో మనకి వీడియో కంప్లీట్ అయిపోయినట్లే. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మ్యాజిక్ ఎడిటింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.